హస్మత్పేట్ బోయిన్ చెరువు సుందరీకరణ కోసం 2 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్. రిటైనింగ్ వాల్, ఫుట్పాత్ నిర్మాణం చేపడితే స్థానికులకు రహదారి సౌకర్యం ఉండదని స్థానికులు వాపోయారు. జీహెచ్ఎంసీ ఏసీపీ రమేష్ మాట్లాడుతూ చెరువు సుందరీకరణ కోసం ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని, అభివృద్ధి పనుల వలన ఎవరికీ ఇబ్బందులు ఉండవని తెలిపారు. కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ గతంలో బోయిన్ చెరువు సుందరీకరణ కోసం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో 30 కోట్ల రూపాయలతో ఎంతో అభివృద్ధి చేశామని, త్వరలోనే వాకింగ్ ట్రాక్, రిటైనింగ్ వాల్ పనులు పూర్తి అవుతాయని అన్నారు. చెరువు కట్టపై రిటైనింగ్ వాళ్లు కడితే స్థానికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, బస్తీ ప్రజలకు ప్రతి ఇంటికి వెళ్లడానికి అనేక రహదారులు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక కాలనీ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు వాకింగ్ ట్రాక్ అవి చేస్తారు కాబట్టి వాళ్ళకు పొల్యూషన్ కాకుండా అందరూ దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ పబ్లిక్ కూడా లోకల్ కూడా సహకరిస్తారు. వాళ్ళ అభిప్రాయం మేరకే రిటర్న్ వాళ్ళు కట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పనులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు రైట్ సైడ్ మొత్తం వాకింగ్ ట్రాక్ తయారైంది. లెఫ్ట్ సైడ్ కూడా ఈ రిటర్న్ వాళ్ళ కంప్లీషన్ తర్వాత ఇక్కడ కూడా వాకింగ్ ట్రాక్ వర్క్ కమెన్స్మెంట్ అవుతుంది. ఇవాళ ఏసీపీ సార్, కార్పొరేటర్ గారు వచ్చి మాకు క్లియరెన్స్ ఇచ్చారు. ఇక్కడ నుంచి వాకింగ్ ట్రాక్, రిటర్నింగ్ వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేసి. సో మనకు టోటల్ లెంత్ 160 మీటర్స్ ఉంది. సో ఆల్రెడీ పాతది బండిది లైన్ ఉంది. సో అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్తాము. ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మన సార్, ఏసీపీ సార్ ముందుకొచ్చి మాట్లాడతా అనేసి అన్నారు. లేదండి, మొత్తం రిటర్నింగ్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ముందుకి స్ట్రైట్ గా వెళ్ళిపోతాం. ఇక్కడ ఇటు సైడ్ అయితే ఇంకేం దారి ఉండదు, ఇక్కడ ఏం గ్యాప్ ఉండదు. సో గ్యాప్ రిటర్నింగ్ వాళ్ళు ఎట్లా కడతామో సో నెక్స్ట్ ప్రపోజల్ కూడా తీసుకుని వాకింగ్ ట్రాక్ కూడా సేమ్ అంతే కట్టేస్తాం. దాదాపుగా చెరువుకు 25-30 crores పెట్టి ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మేము చెరువులంతా అభివృద్ధి చేయడం జరిగింది. చుట్టూ కట్టడం జరిగింది. గుర్రం డెక్క కానీ బతుకమ్మ ఘాట్ కానీ ఇవన్నీ కట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే చెరువు వాకింగ్ ట్రాక్, ఇటు పక్కన ఇళ్ళ దిక్కు రిటర్నింగ్ వాల్ కడుతున్నాం. ఎందుకంటే ప్రజలు వాకింగ్ చేసేటప్పుడు వెహికల్స్ కానీ మిగతా అన్ని రాకుండా ఇబ్బంది లేకుండా కట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా స్థానికులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా దానికి సహకరిస్తున్నారు. దీనికి రాజకీయం అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఖాళీ మళ్ళీ అభివృద్ధి పనులు చేయడానికే. దీంట్లో వేరే రాజకీయ నాయకుల పని కాదు, రాజకీయాల్లో వచ్చి చేయడానికి లేదు. స్థానికులు కూడా అందరూ కూడా అర్థం చేసుకుని వాళ్ళు కూడా అందరూ సహకరిస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా అభివృద్ధికి అందరూ సహకరించాలి. దానికి ప్రజలు కూడా సహకరిస్తారు. అధికారులు కూడా వచ్చి ఒకసారి ఇన్స్పెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కూడా నిన్న వస్తున్నాడు. దాంట్లో భాగంగానే నిన్న ఏసీపీ వాళ్ళు లేకున్నా కాబట్టి ఈరోజు నేను వచ్చి ఇది ఇమ్మీడియట్ గా దీని అంతా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మన టెంపుల్ నుంచి మన అక్కడ డంపింగ్ యార్డ్ దాకా కూడా అంతా రిటర్నింగ్ వాళ్ళు వస్తుంది మొత్తం కూడా కంప్లీట్ గా. ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ డివిజన్ ప్రజలకు తెలిపారు. మంగళవారం నాడు ఓల్డ్ బోయినపల్లి డివిజన్లోని మైత్రివనం కాలనీలో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ పాదయాత్ర చేశారు. కాలనీలలోని డ్రైనేజ్ ప్రాబ్లం, రోడ్స్ డ్యామేజ్, ప్యాచ్ వర్క్, బంచ్ కేబుల్ రిక్వైర్మెంట్, శానిటేషన్, మాన్యువల్ డ్యామేజ్ తదితర సమస్యలను కాలనీ వాసులు కార్పొరేటర్ దృష్టికి తెచ్చారు. కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తక్షణమే స్పందించి సంబంధిత అధికారులకు వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏఈ ఆశ, వాటర్ వర్క్స్ మేనేజర్ తేజ, జీహెచ్ఎంసీ వర్క్స్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, సూపర్వైజర్ అరుణ, శానిటేషన్ జవాన్ రాజు, ఎలక్ట్రిసిటీ కృష్ణ, ప్రకాష్, మైపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చందు యాదవ్, డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి, కాలనీ అధ్యక్షులు జగన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణ, సెక్రటరీ హనుమంతరావు, జావీద్ బేగ్, నాగేశ్వరరావు, చరణ్, సతీష్ కుమార్, మురళీగౌడ్, సత్యనారాయణ, లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు. బోయినపల్లి రిటైల్ కూరగాయల మార్కెట్లోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో గత 10 ఏళ్లుగా ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బోయినపల్లి రిటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కాల సత్యనారాయణ తెలిపారు. మక్కాల సత్యనారాయణ ఉదయం ప్రత్యేక పూజలు చేపట్టి హోమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ హాజరై అమ్మవారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని, మక్కాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకు అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు.
ముఖ్య అతిథులను చైర్మన్ మక్కాల సత్యనారాయణ ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రె జంగయ్య, బుర్రి యాదగిరి, బాలరాజు, బోయినపల్లి రిటైల్ కూరగాయల మార్కెట్ అధ్యక్షులు మక్కాల అశోక్, వైస్ చైర్మన్ రమేష్, ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల నర్సింగ్, మల్కాజ్గిరి బీజేవైఎం డిస్ట్రిక్ట్ కన్వీనర్ మక్కాల నరసింగరావు, కార్యదర్శి మక్కాల నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.